ఒక చిన్న ఊరిలో రాము అనే బాలుడు తన అమ్మ, నాన్నతో జీవిస్తూ ఉండేవాడు. రాము ఊర్లో కొత్తగా వచ్చాడు, అందువల్ల అతనికి అక్కడ ఎవరూ స్నేహితులు కాలేదు. రాము చాలా ఒంటరిగా ఉండేవాడు. అతనికి కొత్త ఊర్లో అందరితో కలిసి ఆడుకోవాలన్న కోరిక చాలా పెరిగింది. ఒకరోజు రాము ఊర్లో తోట చూసి వెళ్లాలని అనుకున్నాడు. అలా చేస్తూ పక్కనే ఉన్న కొండపైకి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పప్పీ పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆ పప్పీ చాలా అందంగా కనిపించింది. రాము ఆ పప్పిని చూసి, నీవు ఎక్కడ వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. పప్పి నవ్వుతూ చెప్పింది, నాకు కూడా ఎక్కడ పోవాలో తెలియదు. కాని ఈ ఊర్లో నాకు కొత్త స్నేహితులు ఉన్నారు, వారు నాకు చాలా సహాయం చేస్తారు. రాము, పప్పితో మిత్రత్వం ప్రారంభమైంది. మొదటి రోజున రాము పప్పిని తనతో ఆడించాలనుకున్నాడు. నేను బాల్ను పైకి విసిరి, నువ్వు దాన్ని పట్టుకో అన్నాడు. పప్పి బాల్ ఎగిరిన చోటను గమనించి చక్కగా పట్టుకుంది. ఒకరోజు రాము పప్పితో పరుగెత్తిపోయి, ఎవరు ముందుగా గమ్యస్థానానికి చేరుకుంటారు అని అడిగాడు. వారు ఊరిలో, చెట్ల కింద, పల్లెలో ఈ ఆటను ఆడారు. పప్పి దృఢంగా పరిగెత్తింది. రోజురోజుకి వారు పల్లెలో మరియు చెట్ల కింద చిన్న చిన్న ఆటలు ఆడారు. వారు కలిసి సంతోషంగా గడుపుతూ, రాము మరియు పప్పి స్నేహం మరింత బలపడింది. ఈ స్నేహం ద్వారా రాము ఒంటరిగా ఉండే బాధను మర్చిపోయి, కొత్త మిత్రులతో కలిసి ఆనందంగా గడపడం ప్రారంభించాడు. స్నేహం మనను ఒంటరిగా ఉండనీయదు, స్నేహితులతో కలిసి గడపడం ఎంతో ఆనందదాయకం.